భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికులలో ఆందోళన కలిగించింది. అక్రమ ఇసుకతో ఉన్న ఎడ్ల బండ్లు చీకట్లో చలించడం వల్ల కారు ఢీకొన్నదని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఎడ్ల బండ్ల రవాణా కారణంగా రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అప్రసన్నత వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ రవాణాను తక్షణమే ఆపాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు. పైన నాకు విషయమే కాదు, అది మెయిన్ సెంటర్ నుంచి వచ్చిందన్న.